गोस्पदीकृतवाराशं वशकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे लीलात्मजम् यः कर्णञ्जलिसम्पुटैरहरः सम्यक् पिबत्यादरात् वाल्मीकिर्वदनारविन्दगलितं रामायणाख्यं मधु जन्मव्याधिजराविपत्तिमरणैरत्यन्तसुभद्रम् संसारं सविहाय गच्छति पुमान् विष्णोः पदं शाश्वतम् उच्चस्थे ग्रहपञ्चके सुरगुरौ सेन्दौ नवम्यान्तिथौ लग्ने कर्कटके पुनर्वसुयुते मेषं गते पूषणे निर्दग्धुं निखिलाः पराशरमिधो मेध्यादयोज्जारणे आविर्भूतमभूतपूर्वमपरं यत्किञ्चिदेकं वैदेही सहितं सौरद्रुमतले हैवे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम् वामे भूमिसुता पुरश्च हनुमान् पश्चात् सुमित्रासुतः शत्रुघ्नो भरतश्च पार्श्वदयोर्वायुवादिकोणेषु च सुग्रीवश्च विभीषणश्च युवराट्तारासुतो जाम्बवान् मध्ये निरसरोजकोमलरुचं रामं भजे श्यामलम् माता रामो मत्पिता रामभद्रो भ्राता रामो मत्सखा राघवेशः सर्वस्वं मे रामचन्द्रो दयाळुर्नान्यं दैवं नैव जाने न जाने साकेते शरदिन्दुकुन्दधवळे सौधे महामण्डपे पर्यस्तागरधूपदीपललिते कर्पूरदीपोज्वले सुग्रीवाङ्गदजाम्बवत्परिवृतं सौमित्रिणा सेवितं लीलामानुषविग्रहं रघुवरं रामं भजे శ్యామలం. విశ్వామిత్ర మహర్షితో పాటు శ్రీరాముడు లక్ష్మణస్వామి కూడాను మిథిలా నగరానికి చేరుకున్నారు. మార్గమధ్యంలో అహల్య శాప విమోచనం కూడా జరిగింది. గౌతమ మహర్షి యథాప్రకారంగా తన భార్యతో పాటు తపస్సు చేసుకుంటున్నారు. వాళ్ళ కుమారుడైనటువంటి శతానందుడు వారు ఈ విషయం తెలిసి ఆనందపడ్డాడు. శతానందుడు వారు ఈ జనక మహారాజు గారికి ఆయన గురువు. ఆ సందర్భంగా ఈ మాటలన్నీ విన్న తర్వాత రాముడితో మాట్లాడుతూ ఆయన విశ్వామిత్ర మహర్షి గొప్ప గురువు దొరికాడు నీకు అని ఆయన పూర్వచరిత్రంతా చెప్పడం పూనుకున్నాడు. ఆయనకి వశిష్ఠ మహర్షికి కలిగినటువంటి విరోధం అంటే ఆయన కామధేనువును కావాలని కోరటం, ఆయన ఇవ్వనంటాం, దీనిపైన తపస్సు చేయటం, ఈశ్వరానుగ్రహం చేత సర్వశస్త్రాస్త్రాలు పొందటం, అన్నింటినీ వినియోగించిన ప్రయోజనం లేకపోవటం, దాంతో అధిక్షత్రియ బలం బ్రహ్మతేజో బలం అనుకున్నాడు. ఏమైనా సరే ఆయన బ్రాహ్మణ్యం వాళ్ళని అనుకున్నాడంత అని బయలుదేరాడండి. దక్షిణ దిక్కుగా బయలుదేరాడు. ఘోరమైన తపస్సు, మామూలుగా తపస్సు కాదు. భార్యతో సహా కూడా ఉన్నాడట. దక్షిణాంది సంగత్త మహిష్యాసవ రాఘవ రామచంద్ర తతాపా పరమం ఘోరం విశ్వామిత్రో మహత్తప. మామూలు తపస్సు కాదు కదా ఆయన తపస్సు. ఆయనకి 4 కుమారులు కూడా ఆ సందర్భంగా ఉన్నారు. 1000 సంవత్సరాలు పూర్తయింది తపస్సులో. అబ్బా, 1000 సంవత్సరాలు బ్రహ్మగారు సాక్షాత్కరించారు. అపూర్వేన్ మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనం చితారాజర్షిలో కాస్తే తపసా కృషికాత్మజ. ఏమో విశ్వామిత్ర, నువ్వు రాజర్షి లోకాలన్నింటినీ కూడా నువ్వు స్వాధీనపరుచుకున్నావయా. నీ తపస్సుకి చాలా గొప్పగా ఉంది. నిన్ను రాజర్షి అని పిలవడానికి అవకాశం వచ్చింది నీకు అని అన్నారట. బ్రహ్మదేవుడు ఈ మాటలన్నీ విన్నాడు. ఏముక్తా మహాతేజ జగామ సాదైపుతై
ఈ మాటలు విన్న తర్వాత తలకాయ ఉంచుకున్నట్టు విశ్వామిత్రుడు. అదేంటండి, రాజర్షిని బిరుదు గొప్పది కదా, అలాంటి స్థితిలో మరి ఎందుకోసమని ఆయన తక్కువగా భావించినట్టుగా కనపడుతోంది. దుఃఖంతో దుఃఖాక్రాంతుడై ఉన్నట్ట. 1000 సంవత్సరాలు తపస్సు చేశాను నేను, బ్రాహ్మణ్యం వస్తుందేమో, బ్రాహ్మణ్యం అవుతాడేమో అని అనుకున్నాను నేను. కానీ బ్రహ్మదేవుడు వరాలిస్తూ నువ్వు రాజర్షినావు అని చెప్పి వెళ్ళారు. అరే చాలలేదు నా తపస్సు అని అనుకున్నాడు. దేవతలందరూ కూడాను నా తపఫలాన్ని గుర్తించినట్టుగా కనపట్టలేదు వాళ్ళెవరూ కూడాను. నాకెవరూ బ్రాహ్మణ్యాన్ని ఇవ్వలేదే అని కుంగిపోతున్నాడు మనిషి. ఇది నిశ్చిత్యమనసా భూయేవ మహాతపాః తపశ్చకారకాగుస్తా పరమవాప్తవాన్. ఇలా ఉంటుండగా తపస్సు మానలేదు. ఏది ఏమైనా జరగని నేను వెళ్ళి బ్రాహ్మణ్యాన్ని పొందవలసింది అన్నాడంతే. ఇన్ని తపస్సు చేసుకుంటూ ఉండగా అనుకోకుండా ఒక సంఘటన. ఆ కాలంలో ఇక్ష్వాకు వంశాల్లో త్రిశంకు అని ఒక మహారాజు గారు ఉండేవాడు. ఆయన ఎప్పుడూ కర్మానుష్ఠానాలు అబద్ధం అనడం, సత్యవాజీ జితేంద్రియ అని బిరుదు ఆయనకి. ఆయన జితేంద్రుడై ఉంటాడు, అబద్ధం చెప్పాడు. ఆయనకి ఒక ఆలోచన తోచింది. ఏమిటంటే సశరీర స్వర్గప్రాప్తి. నాయన, ఈ శరీరంతోనే స్వర్గలోకానికి వెళ్ళాలి అని. ఇదేం కోరికరాదు బాబు. సరే, వశిష్ఠం సమాహూయ కథయావాసుచింతితం. ఆ వంశానికి గురువు వశిష్ఠ మహర్షి కాబట్టి ఆయనతో చెప్పుకున్నాడు. నా కోరిక ఇదేంటి, మీరు చేయించాలి యజ్ఞం అని అడిగాడు. అడిగితే వశిష్ఠ మహర్షి అన్నారు, ఇది అసంభవమైన విషయం, ఇది నువ్వు లేనిపోయినటువంటి ఆలోచన పెట్టుకున్నావు నువ్వు అని ఆయన ఒప్పుకోలేదు. ప్రత్యాఖ్యాతో వశిష్ఠే నా సజీవు దక్షిణాందిశం. ఎప్పుడైతే వశిష్ఠ మహర్షి కాదన్నాడో తపస్సు చేయటానికి బయలుదేరాడు. తత్కర్మసిద్ధం పుత్రా తస్యగతో నృప. వాసిష్ఠ అక్కడి నుంచి ఇంకా కొంత దూరం వెళ్ళి అక్కడ తపస్సు చేయటమో లేకపోతే ఏం చేయటమో అని ఆలోచిస్తూ వశిష్ఠ మహర్షి యొక్క కుమారుల దగ్గరికి వెళ్ళారట. వాళ్ళు చాలామంది తప్పగా ఆ ప్రాంతంలో, దక్షిణ దిక్కు ప్రాంతంలో తపస్సు చేస్తూ ఉంటారు. వాళ్ళు 100 కుమారులు. అలాంటి వాళ్ళు చాలా గొప్ప తపస్సంపన్నులు. వాళ్ళు తపస్సు సమాధిలో ఉంటారు ఎప్పుడు కూడా. అసలు ఈ త్రిశంకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెడితే వాళ్ళని చూశాడు. సమాధిలో ఉన్నారే, వీడు బయటకు వస్తారో రారో అని నమస్కారం చేశాడు. తలకాయ అలా ఉంచుకున్నాడు. అరే ఏమవుతుందో తెలియదే, అనవసరమైనటువంటి ఆలోచన పెట్టుకున్నాం మనం. గురువుగారేమో కాదన్నారు, కొడుకుల దగ్గరికి వెళ్ళాం, వీళ్ళేమంటారో తెలియదు, సమాధి రోజు బయటకు వస్తారో రారో తెలియదు, అసలు ఇదేమిట్రా బాబు అని అనుకుంటూ మొత్తం మీద నిరీక్షిస్తున్నాడు వాళ్ళు సమాధిలోంచి బయట రావటానికి గురించి. వాళ్ళు కళ్ళు తెరిచారు. శరణు వేడుతున్నాను తవరిని, నేను మీ యాజకుడిని, మీ అందరూ మమ్మల్ని నాకు ఎప్పుడు యజ్ఞం చేయిస్తుంటుంటారు కదా, మీరు యాజకులు, యాజ్యుడిని నేను. కాబట్టి అబ్రవీత్సు మహాభాగా సర్వా నేను అకృతాంజలి శరణం వప్రవద్యే కారుణ్యాన్ కరుణాగత. నేను కరుణించదగినటువంటి వాడిని, మీరు దయాసముద్రులు. మీ వల్లే మేము ఎప్పుడు కూడాను సర్వ కార్యములు నిర్వహించుకుంటూ ఉంటాం కదా. మీ నాన్నగారు నన్ను కాదన్నారు అంటే ఎందుకు వచ్చావు, ఏమిటి విషయం ఏమిటో చెప్పాలిగా. దాచి చెప్పినట్లయితే వాళ్ళకి మరో శాపం పెట్టచ్చు, దిక్కు లేకుండా పోతాడు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం చాలా మంచిది. అందుకోసమని నాన్నగారి దగ్గరికి వెళ్ళాను, సశరీర స్వర్గ ప్రాప్తికి యజ్ఞం చేయించమని కోరాను. ఇది అసంభవం, కుదరదు, వెళ్ళిపో అన్నాడు ఆయన. మీ దగ్గరికి వచ్చాను. అది అసలు మాట చెప్పాలట, క్లియర్గా చెప్పాలి. దీంట్లో లేనిపోయినవన్నీ చెప్తే వాళ్ళకి తెలుస్తాయి, ఈ మాత్రం తెలియకుండా ఉంటారా మహర్షులు వాళ్ళు. శిరసా యాచితో ప్రణతో యాజే బ్రాహ్మణం తపశిష్టాను
తే మాం భవంతు సిద్ధ్యంతు సిద్ధ్యర్థం యాజయంతు మమ సమాహితా. మిమ్మల్ని నేను పాదాల మీద పాదాలను శిరస్సు పెట్టి వంచి నమస్కారం చేస్తున్నాను. మహాత్ములు బ్రాహ్మణోత్తములు వీరందరూ కూడాను మీరు మమ్మల్ని యజ్ఞం చేయించవలసిందిగా నాకు కోరుతున్నాను. సశరీరో యథాహమి దేవలోకమవాప్నుయాం. ఈ పట్ని అమాంతంగా నేను దేవలోకంలోకి వెళ్ళిపోవాలంటాడు. ఇదేంట్రా బాబు, ఈ పంచే పట్టేమిటి, ఈ ఉత్తరయం ఏంటి, ఈ మనిషి ఏంటి, స్వర్గలోకంలోకి వెళ్ళడం ఏమిటే తెలియలేదు. ప్రత్యాఖ్యాతో వశిష్ఠైన గతిమన్యాం తపోధన. వశిష్ఠ మహర్షి కాదన్నాడు, ఇంకా గతి లేదు నాకు, మీరే గతి, ఆయన కుమారులు కనుక కనీసం మీరైనా అనుగ్రహించండి అని ఈ రకంగా మీరందరూ మాకు పురోహితులు కాబట్టి మిమ్మల్ని కాదని మేమేం చేయలేం కదా. తతశ్రీశంకో వచనం శ్రుత్వా క్రోధ సమన్వితం ఋషిపుత్రసిద్ధం రామ రాజా అనవిధముపై శ్రీరామచంద్ర. చూశావా పరిస్థితి ఎలా ఉందో, మీ వంశస్థుడే ఒక ఆయన ఇలా చేస్తున్నాడు. సరే మరి వాళ్ళందరూ కూడాను ఇలా మాట్లాడారు. ప్రత్యాఖ్యాతో హి దుర్బుద్ధే గురుణ సత్యవాదన తంకథమశక్రమ్య శాఖాంతరముపేయన్. నీకు గురువవునా కాదా అసలు? నీకు మా నాన్నగారు చెప్పు ముందు గురువేనండి. గురువు కాదంటే ఇంకో చోట పెడతావా? ఇంతకంటే నేరం ఉంది అసలు? అంటే గురువును నువ్వు లెక్క చేయలేదనే కదా దానికి అర్థం. కాబట్టి ఇదే నువ్వు చేసిన తప్పు అసలు అని ఇంకొక మహర్షిని మళ్ళీ ఆశ్రయిస్తాను, ఇంకోటి చోటుకి వెళ్తాను. ఏమిటా మాటలు? ఇక్ష్వాకుణా మీ సర్వేషాం పురోధా పరమో గురు. మీ ఇక్ష్వాకు వంశానికి అంతటికీ మా నాన్నగారు గురువు. ఆయన అతిక్రమించడం అసలు నువ్వు అడగాలా అక్కర్లేదా? ఏమంటే నాకు ఇటువంటి అభిప్రాయం ఉంది, ఇది సాధ్యమవుతుందా కాదా, తమరు జయించవలసిందిగా కోరుతున్నాను అని అట్లా మాట్లాడాలి. కానీ నేను అనుకున్నానండి మీరు చేయించండి, ఏంటా మాటలు? పైగా ఆయన కాదంటే మా దగ్గరికి వస్తావా? అంటే ఆయన లెక్క చేయలేనట్టే కదా నువ్వు. అశక్యమితి జోవాచామశిష్టో భగవాన్ శ్రీ. ఇది సాధ్యము ఏది కాదు అని చెప్పాడు వశిష్ఠ మహర్షి. తంబోయం చేయమని సమాహతం కథం శక్త కథంతవా. ఇదిగో మహారాజా, ఒక్క విషయం చెబుతాను. నువ్వు ఆయన దగ్గర నుంచి మళ్ళీ నా దగ్గర రావడమే తప్పు. మేము చేయిస్తాము అని అంటాం, అంతకంటే తప్పు మాది. నాన్నగారు పనికిరాదు, వద్దు, కుదరదు, జరిగేది కాదు అని చెప్పేది రాదు, మేమెలా ప్రవర్తిస్తామన్నమాట. ఏమని అడిగావు మమ్మల్ని అసలు? మేమెలా అంగీకరిస్తామయ్యా? నీకు అసలు ఆలోచన లేవు చూస్తే బాధిస్తావు, నువ్వు మూర్ఖుడిగా నడితే. తన శ్రేష్టాగమితాం శుభ్రం పునః. ఇంటికి వెళ్ళావు వచ్చిన దారి మార్గంగా. తండ్రి గారు ఆయన చేయించవలసిన వాడు, త్రైలోక్యానికి ముగ్గురు అనుకో, అటువంటి మనిషి అన్నమాట ఆయన. అవమానం చదుత్కృతం తస్య శిక్షామహే కథం. నువ్వు చేశావు అవమానం ఆయన్ని, ఇప్పుడు మేము కూడా మమ్మల్ని కూడా చేయమంటున్నావు. అంతేగా దానికి అర్థం. ఆయన చేయించను అన్నదాన్ని మేము చేయించటం ఎంత తప్పగా మాట. కాబట్టి జరిగే పని కాదు అని తేషాం తద్వచనం శృత్వా క్రోధ పర్యాకులక్షణం. వాడు చాలా తీవ్రంగా మాట్లాడారు. సరే అవన్నీ విన్నాడు. సరే గురువుగారు కాదన్నారు, గురుపుత్రుడు కాదన్నారు. సరే మరొకరి దగ్గరికి వెళ్తానులే అన్నట్ట. ఓహో, ఈ మనిషి యొక్క తేడా ఉంది. అంటే ఎవరిని లెక్క చేయట్లేదన్నమాట దీనికి అర్థం. గురువుని లెక్కలు చేయట్లేదు, గురుపుత్రుని లెక్క చేయట్లేదు. ఋషిపుత్రాం శుత్వా వాక్యం ఘోరాభిసంహితం శ్రీపుష్పరమసం క్రుద్ధా చండాలత్వం గమిష్యసి. గురు ధిక్కారం చేసిన వాడివి కాబట్టి నువ్వు మానవాడి చండాలుడైపోగా కానీ శాపం పెట్టారు వీళ్ళు. గురువుని తిక్రమించావు, గురుపుత్రులను తిక్రమిస్తున్నావా? కాబట్టి సశరీర స్వర్గ ప్రాప్తి ఇది పెద్ద నేరం. విధానం ఉంటుంది శాస్త్రం. విధాన ప్రకారంగా శాస్త్రాల్లో నిర్ణయించబడినట్టుగా జరుగుతాయి. కానీ మనం అనుకున్నట్టుగా నాకేది ఇది కావాలి, ఇది అనుకుంటున్నాను నేను, ఇది చేయండి, స్వర్గలోకం కిందకి దింపేయాలి, భూలోకం పైకి పంపించాలి, ఏంటా మాటలు? ఏది పెడితే ఇది అనుకోవటమేనా? ఒక విధానము, గురువు, శాస్త్రము, ఆచరణ అదేం లేదా? సశరీర స్వర్గ ప్రాప్తి ఉంటాయా? ఏమిటా మాటలు?
ఇదే మహా తప్పు. పైగా గురుధికారం. పైగా ఇంకొకటి దగ్గరికి వెళ్తాట మమ్మల్ని వదిలిపెట్టేసేసి. ఇంతకంటే ఘోరమేనా ఉందా? కాబట్టి నువ్వు చండాలు అయిపోగా కానీ శాపం పెట్టారు. ఏమముక్త మహాత్మానం విశ్వస్తే స్వమాశ్రమం అథరాత్ర్యాం వ్యతీతాయాం రాజా చండాలతాంగత అని ఆశ్రమంలోకి లోపలికి వెళ్ళిపోయినారు గురుపుత్రులు 100 వశిష్ఠ మహర్షి కుమారుడు. ఇంటికి వచ్చాడు త్రిశంకు మహారాజు. రాత్రికి రాత్రి మా చండాలుడుగా మారిపోయినాడు మనిషి. అదే నల్లటి వస్త్రాలు ధరించాట, పిచ్చివాడిలాగా ఉన్నాడు. ఏమిటో పిచ్చి గంధం పూసుకున్నాడు. ఎనప ముక్కలతో తయారు చేసిన ఆభరణాలు వేసుకున్నాడు. చండాల వేషంలో ఉన్నాడు మనిషి. మహారాజు, ఇక్ష్వాకు వంశ మహారాజు అండి బాబు. ఎన్నడు అబద్ధవాడు, ధార్మికుడు, మహానుభావుడు. ఇలా అయిపోయాడు. తందృష్ట్యా మంత్రిణ సర్వే త్యజ చండాల రూపిణం. ఆయన్ని చూసి మంత్రులందరూ పారిపోతున్నారు. ఇదేమిట్రా, మన మహారాజు ఏమిటి ఇలా ఉన్నాడు ఏమిటి, ఈయన దగ్గర మనం ఎలా నుంచుంటాం మనం అసలు, అబ్బాయి లాభం లేదు అని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఏహి రాజా ఇక్ష్వా కాకుత్స్థ జగామ పరమాత్మవాను దక్ష్యవాను దివారాత్రం విశ్వామిత్రం తపోధనం. సరే, ఏం చేయాలో తోచలేదు. దక్షిణ దిక్కులోనే ఉన్నాడు. ఆ దిక్కులోనే ఆ గురువుగారి కుమారులందరూ తపస్సు చేసిన చోటు. అదే దిక్కులో ఉన్నాడు విశ్వామిత్ర మహర్షి కూడా. ప్రస్తుత కాలంలో దక్షిణ దిక్కునే ఆశ్రయించి మన ప్రస్తుతం తపస్సు చేస్తున్నాడు. బ్రహ్మగారు వరం ఇచ్చినా కూడా, రాజఋషి అనే బిరుదు ఇచ్చినా కూడా సంతృష్టి లేక ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. చూశాడు విశ్వామిత్ర మహర్షి. చండాలుడా. విశ్వామిత్రుతం దృష్ట్యా రాజానం విఫలీకృతం చండాలు రూపిణం రామ ముని కారుణ్యమాగత. అరే రామా, ఇదిగో ఇది పరిస్థితి. చూశాడు, అర్థమైపోయి ఉంటుందని. మహర్షి కదా, దయాసముద్రుడు, దయతలిచాడు. కారుణ్యాత్ మహాతేజ వాక్యం పరమధార్మికం ఇదం జగామ భద్రంతే రాజానం ఘోర రూపిణం. భయంకరంగా కనపడుతున్నాడే మనిషి. ఏమిటమ్మా ఇది ఎలా ఉంది? అయోధ్యాధిపతి అండి, ఇక్ష్వాకు వంశ మహారాజు, సత్యసంధుడు. అరే ఏడు బాబు, ఎందుకు వచ్చావు ఏమిటని అడిగాడు. ఎందుకోసం నీ చండాల వేషంలో ఉన్నావు, ఈ కారణం ఏమిటని అడిగాడు. అథ తద్వాక్యమాజ్ఞాని రాజా చండాలతాంగత అబ్రవీత్ వాక్యం వాక్యజ్ఞో వాక్యకోవిదం. విశ్వామిత్ర మహర్షితో చెప్పుకుంటున్నాడు సంగతి అంతా కూడా. ప్రభు మహర్షి గురువు అయినటువంటి వశిష్ఠ మహర్షి చే నిరాకరించబడ్డా. అదే కాదు, ఆయన కుమారులు కూడా నన్ను కాదని తోసేశారు. కోరిక తీరలేదు. ఏమిటి అసలు నువ్వేమనుకున్నావు అని అడిగాడు. ఏం లేదండి, సశరీర స్వర్గం ప్రాప్తించాలి అనుకున్నాను నేను అన్నాడు. సశరీర స్వర్గ ప్రాప్తి. ఓహో, మయా చేష్టం సుతకృతం తచ్చతే నవాప్యతే ఫలం. నేను చాలా యజ్ఞాలు చేసినటువంటి వాడిని కానీ చేయనిటువంటి వాడిని కాదు మహారాజా. 100 క్రతువులు చేశాను నేను, అయినా కూడా నాకు సశరీర స్వర్గ ప్రాప్తి లభించలేదు. ఎన్నడూ కూడా నేను అబద్ధం ఆడటం అనేది నాకు ఇష్టం ఉండదు. సత్యసంధుడిని, ఆ వంశమే అటువంటిది. అలాంటి వాడిని కృషియేశ్వరి కదా సౌమ్య, ఎంత ఇబ్బంది వచ్చినా, ప్రాణాపాయం వచ్చినా సరే ఎన్నడూ కూడాను అబద్ధం ఆడలేదు కదా. దాంట్లో వాడే కదా హరిశ్చంద్ర మహారాజు, సర్వస్వాన్ని కోల్పోయినాడే, అయినా సరే అబద్ధం ఆడలేదు. అందువలన నేను అబద్ధం చెప్పట్లేదు. నా క్షత్రధర్మంతో నీకు శాపం పెడుతున్నాను నేను, అంటే ప్రతిజ్ఞ చేస్తున్నాను, అబద్ధం చెప్పలేదు నేను. యజ్ఞైర్బహువిధైరిష్టం ప్రజాధర్మేణ పాలితా. ప్రజలందరినీ కూడా ధర్మంగా పరిపాలించాను, అనేక యజ్ఞాలు చేశాను, మహాత్మైనటువంటి గురువులందరినీ కూడా సేవించుకున్నాను, ఎన్నో చేశాను నేను. ధర్మే ప్రయతమానస్య యజ్ఞం చాహత్వమిచ్చత పరితోషం న గచ్చంతి. ఇన్ని చేసినా మరి నా గురువుగారు నన్ను
నేను అడిగినటువంటి కోరిక తీర్చలేదు. సశరీర స్వర్గ ప్రాప్తి అంటే ఇది అసంభవం అని తోసిస్తారు నన్ను. నేను ఏం చేస్తానో ఏం చేయాలో తెలియట్లేదు నాకు. దైవమే ఇక్కడ నాకు, దైవమేవ పరమన్యే, దైవమే గొప్పదిగా అనిపిస్తుంది నాకు. పౌరుషం, పురుషకారం అనేటటువంటిది అంతగా పనిచేస్తుందని అనిపించట్లేదు నాకు. మహర్షి, దైవమా పురుషకారమా ఈ రెండింటిలో ఏమిటి అనే విషయాన్ని గురించి శాస్త్రంలో చాలా నిర్ణయాలు ఉన్నాయి. చాలామంది అనుకుంటారు దైవం ప్రతికూలంగా ఉందండి, నాకు ఏం చేస్తాను, ఏం చేయలేకపోతున్నాను, నా దైవం నాకు అనుకూలించట్లేదు అని అనుకుంటూ ఉంటారు. కానీ చాలా పొరపాటు. దైవం అనేటటువంటిది వేరే ఎక్కడ ఏమి ఉండదు. అక్కడ దైవం అంటే వీళ్ళ దృష్టిలో దేవుడు అని అనుకుని ఉంటారు మూడొంతులు వాళ్ళు. దేవుడు వీళ్ళకి ప్రతికూలంగా చేయాలని ఎందుకు అనుకుంటాడండి? అలా అనుకుంటే ఆయన దేవుడు ఎట్ట అవుతాడండి? వీళ్ళ భ్రాంతి. విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకోలేక వీళ్ళు ఒక విషయాన్ని ఒక విషయంగా భ్రాంతితో విరుద్ధంగా భావించి మనకు అనుకూలించట్లేదు అనేటువంటి ఒక అహంకారంతో, ఆవేశంతో, గర్వంతో మాట్లాడుకునే మాటలన్నీ కూడా. ఇప్పుడు మనం ప్రధానంగా ఇక్ష్వాకుని చూడండి. ఆయనకి 100 కర్తూలు చేయించారట గురువులు అన్నాడు. ఆయనే చెప్తున్నాడు. పైగా నేను అబద్ధమాడేవాడిని కాదని చెప్తున్నాడు. సత్యసంధుడట ఆయన. అటువంటి వాడు నిజంగా 100 కర్తూలు చేసి ఉంటాడు. వాటికన్నింటికీ వశిష్ఠ మహర్షి నేతృత్వం లేకుండా జరగవు కదా. వాళ్ళ కులగురువు కదా ఆయన. అటువంటిప్పుడు మరి ఏమండి ఇట్లాగా కర్తూలన్నీ చేస్తున్నాను, సశరీర స్వర్గం మాకు రావాలంది, మీరు ఏమంటారు అని అడగచ్చు కదా. అడగకుండానే అమాంతంగా వచ్చి నువ్వు చేయించవా అంటాడేంటి? అంటే శాస్త్రంలో చెప్పబడినటువంటిది, శాస్త్ర విరుద్ధమైనటువంటి విషయాన్ని సంకల్పం చేసి అది నాకు ఫలించట్లేదు, అందుకోసం నాకు దైవం ప్రతికూలంగా ఉంది అని మాట్లాడినాయి చూసారా? చాలా పొరపాటు. అది కాక దైవం అంటే ఏమిటి అని వాడు విచారణ చేసి భగవద్గీతలో మాట్లాడుతూ పరమాత్మ చెప్పారు. ఇంద్రియస్యార్థే రాగద్వేషం వ్యవస్థితం తయోర్న వశమాగచ్చేతో హ్యస్య పరిపంథనం అన్నాడు ఆయన. నీకు ఇంద్రియాలకి ఒకదానికి ప్రతిబంధకంగా ఉంటూ ఉంటాయి. వాటికి నువ్వు స్వాధీనం కామోక అవే నీకు ప్రతిబంధకాలు. అంటే జన్మాంతరంలో చేసినటువంటి పాపం కానీ, విరుద్ధమైనటువంటి విషయం కానీ, ఈ రోజున ఒక రకమైనటువంటి సంస్కార రూపంలో ఒక గూడు కట్టుకున్నట్టుగా ఒక విధానంతో నీ దగ్గరికి వచ్చి ఉంటుంది. అది నీకు అనుకూలించకుండా ఉండొచ్చు. అది నీకు ప్రతికూలించింది, అదే దైవం అంటారు. అంత మాత్రం చేత దైవమే బలవత్తరం అనుకోవడం పొరపాటు. మరి ఎట్లా? ఆ దైవాన్ని పురుషకారం చేత మనం పోగొట్టుకోవాలి. కొన్ని కారణాల వలన దాన్ని ఇప్పుడు ఈయన సశరీర స్వర్గాన్ని గురించి వచ్చాడు. గురువుగారు నాడు చెప్తారు, ఆయన విధానం చెప్తారు. వాడు కుదురుతుందా కుదరదా? నీకు కావాల్సింది గురువు చెప్పినటువంటి ప్రకారంగా శాస్త్రీయమైనటువంటి మార్గంలో వ్యవహరించడమా? నీకు కావాల్సింది నేను అనుకున్నట్టు జరగాలనుకోవడమా? ఈ రెండింటిలో ఏమిటి నీకు శ్రేయస్కరమైన మార్గం అనే విషయాన్ని ఆలోచించాను కదా. కాబట్టి పురుషకారం అనేటటువంటిది ఈ దైవాన్ని నెట్టేస్తుంది, గెంటేస్తుంది, పోగొడుతుంది. పురుషకారమే ప్రబలమవుతుంది. ఉదాహరణకు విశ్వామిత్ర మహర్షి, ఈయన రాజు. వశిష్ఠ మహర్షితో వైరం పొరపాటు సరే పెట్టుకున్నాడు. ఏమైనా సరే బ్రాహ్మణ్యాన్ని పొందాలి అనుకున్నాడు. కొన్ని వేల సంవత్సరాలు అలా తపస్సు చేస్తూనే ఉన్నాడు. కొన్ని ప్రతిబంధకాలు వస్తున్నాయి. ఇప్పుడు దక్షిణ దిక్కులో ఇది ఒక పెద్ద ప్రతిబంధకం. ఆయన లెక్క చేయలేదు. దీని కింద ఖర్చు అయిపోయింది తపస్సు. పోయింది, మళ్ళీ ప్రారంభిస్తున్నా అన్నాడు. మానలేదు. చివరికి మళ్ళీ ఆయన బ్రాహ్మణ్యాన్ని పొందేదాకా విడిచిపెట్టలేదు. ఆయన మళ్ళీ ఇది వశిష్ఠ మహర్షి ఈయన బ్రాహ్మణులు అని ఒప్పుకోవాల్సి వచ్చే అంతవరకు కూడా మానలేదు. మరి రాజుగా ఉండి ఒకే శరీరంతో ఒక జన్మలో
బ్రాహ్మణ జన్మని ఎలా పొందుతున్నాడు? అట్లాగే నువ్వు కూడా సశరీర స్వర్గాన్ని పొందటం కోసమని ఈ శరీరం స్వర్గలోకం వస్తుంది. నువ్వు చాలా కృతం చేసిన వాడివి, మహారాజాధిరాజు సత్యసంధుడివి, దాన ధర్మాలు చేసిన మహాప్రభువు నువ్వు, ప్రజలందరినీ పుత్రులాగా పరిపాలించినటువంటి వాడివి. అటువంటి వాడికి స్వర్గలోకం రావడంలో అభ్యంతరం ఏం లేదు. కానీ ఈ దేహం విడిచిపెట్టేసేయాలి. దేహాంతరంలో వస్తుంది, కాలాంతరంలో వస్తుంది. కానీ నాకు ఇప్పుడే కావాలంటున్నాడు. ఆయన ఎవరో నచికేతుడు వెళ్ళాడని అందరూ పెడతారా? అది గురువు తండ్రి గారి యొక్క ఆజ్ఞది, ఆయన సంకల్పం అన్నమాట. అదే కనుక వశిష్ఠ మహర్షికి సంకల్పం ఉన్నట్లయితే జరిగి ఉండేదేమో. అసలు నువ్వు ఆయన అడిగితేగా. కాబట్టి దైవమే ఇక్కడ అంటున్నాడు, దైవమేవ పరమన్యే పౌరుషంతో నిరర్థకం. నా పౌరుషం ఏం పనిచేయలేదు, దైవమే గొప్పదేమో అనుకుంటున్నాను నేను. దైవేన ఆక్రమ్యతే సర్వం దైవం హి పరమాగతి. దైవం చేతనే ఈ లోకాలన్నీ కూడాను స్వాధీనంలో ఉంటాయని అనుకుంటున్నాను, అదే ఉత్తమదేవం అని అనుకుంటున్నాను అని విశ్వామిత్ర మహర్షితో చెప్పుకుంటున్నాడు శ్రీశంకు. తస్యమే పరమార్థస్య ప్రసాదమభికాంక్షిత. మహాప్రభు, నేను ఈ రకంగా వచ్చాను, అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను. నన్ను నాణ్యాంగదింగయిష్యామి నాణ్య శరణమసిమే. నాకు దిక్కులేరు, నువ్వే దిక్కు, నవే దిక్కు. దైవం పురుషకారేణ నివర్తయితుమర్హసి. దైవాన్ని తోసిపారేసేసి పురుషకాలంతో నువ్వు స్వాధీనం చేయవలసిందిగా కోరుతున్నాను నేను అన్నాడు. నా దైవం ఏం చేయదది, తమరు అనుగ్రహిస్తే కుదురుతుందన్నాడు. ఉక్తవాక్యంతు రాజానం కృపయా కుశగాత్మజ అపరవేన్ మధురం వాక్యం సాక్షాత్ చండాల రూపిణం. అరే సంకటంలో పెట్టాడు తీసుకొచ్చి. ఓ పక్కనేమో వశిష్ఠ మహర్షితో విరోధం, ఇప్పటికే విరోధంలో ఉన్నాడు. విరోధంలోంచి వచ్చినటువంటి వారి మహారాజు గారు కూడా మళ్ళీ అదే విషయం చెప్తున్నాడు. ఆయనేమో కాదన్నాడట, కొడుకులు కూడా కాదన్నారు. ఇటువంటి పైగా చండాలుడైపోయినాడు, ఇతను శాపగ్రస్తుడైనాడు. మామూలు పరిస్థితి కాదు. ఇప్పుడు ఎలా కర్మ చేయించడం ఇతని చేత? అసలు కర్మాధికారమే లేదే, శాపగ్రస్తుడు కదా, చండాల రూపంలో ఉన్నాడే. ఆలోచించాడు. తపస్సు, ఏదైనా తపస్సు. మనుగారు అన్నాడు మాట్లాడుతూ, యద్దుర్గం యద్దరాపం యద్దుస్తరం యద్దుస్తరం సర్వంత తపసా సాధ్యం తపోహితరతిక్రమం అన్నాడు ఆయన. ఏది సాధ్యం కాదు అన్నీ కూడా తపస్సులో సాధ్యమవుతాయన్నాడు మహర్షి. విశ్వామిత్ర మహర్షి దృష్టాంతం దానికి. అలాంటి మహాత్ముడు ఆయన. ఐక్షాక స్వాగతం వత్స జానామి త్వాం సుధాపికం. నిన్ను నేను ఎరుగున్నానయ్యా, ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడి నాకు తెలుసు. శరణ పెడుతున్నావు, ఆహ్వానిస్తున్నా నీకు నేను, భయపడమోకన్నాడు. అహమామంత్రజే సర్వాన్నో ఋషీన్నో మహర్షీన్ పుణ్యకర్మణ యజ్ఞశాహి యజ్ఞ సాక్ష్యకరాన్ రాజం తతో యక్షసి నిర్వృత. నేను మహర్షులందరికీ కబుర్లు చేస్తా, వచ్చి యజ్ఞం చేయించమని. గురుశాపం వల్ల నీకు ఈ రూపం వచ్చింది, కానీ నువ్వు వస్తుత మహారాజువి. అదే కదా, తెలుసు నాకు ఆ విషయం. తప్పకుండా నువ్వు సశరీర స్వర్గం పొందుతావు, సందేహం లేదు. చూసుకో ఉన్నాడు ఆయన. హస్తప్రాప్తి మహమ్మన్యే. ఇంచుమించుగా చేతుల దగ్గర అందుకుందనుకోవయ్యా, స్వర్గం నీ చేతులతో పట్టుకుంటున్నావు అనుకో, నీకెందుకన్నాడు. స్వర్గం తమదనాధిప యస్తం కుశమాసాధ్యాశరణ్యం శరణాగత. ఇదిగో ఈ కుశవంశంలో పుట్టినటువంటి ఈ గాధేయుడు నాడే, గాధి కుమారుడైనటువంటి విశ్వామిత్రుడు, ఈయన శరణు వేడిన తర్వాత, అభయం ఇచ్చిన తర్వాత ఇంకా కాకపోవటమా సంభవం, అట్లా ఉంటుంది వీలేదే. ఏమొత్త మహాతేజ పుత్ర పరమధార్మికాను వ్యాజదేశ మహాప్రాజ్ఞాన్ యజ్ఞ సంభార కారణాత్. కుమారులందరినీ పిలిచాడు. అబ్బాయి యజ్ఞ సంభారాలన్నీ కూడా తయారు చేయండి అన్నాడు. సరే అన్నాడు. శిష్యులందరినీ పిలిచాడు. మహర్షుల దగ్గరికి వెళ్ళి, విశ్వామిత్ర మహర్షి యజ్ఞం చేయిస్తున్నారు, మీరందరూ వృత్తిక్కులుగా వచ్చి యజ్ఞ నిర్వహణ చేయవలసిందిగా మహర్షి యొక్క ఆజ్ఞ అని వీడు చెప్పండి, తీసుకురండి అని అందరినీ కూడా అని చెప్పి పంపించాడు తన శిష్యుల్ని, ఆ వృత్తిక్కులుగా వారందరినీ కూడా పిలవని. ఆ మాట విన్నారు.
తదన్యోవచనం బ్రూయాత్ యద్వాక్యపరచోదితః తత్సర్వం అఖిలేనోక్తం మమాఖ్యయమాదృతం. ఒకవేళ ఎవరైనా ప్రత్యాఖ్యానం చేసినట్లయితే, కాదు ఇది సంభవించదు, ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే ఏం చెప్పారో నాకు చెప్పండి వచ్చి అన్నాడండి. బాబు, ఇదొక పెద్ద ప్రమాదమైన విషయం. ఇది ఈ మాటన్నీ విన్నారు. యథాప్రకారంగా అందరూ వెళ్ళారు. బ్రహ్మవేత్తలు, ఒక్కొక్కడు తక్కువ వాళ్ళు ఎవరూ లేరు. సరే, ఆ ఆశ్రమ మహర్షులందరూ కూడాను తపస్సులు చేసుకునేటటువంటి ఆశ్రమాలన్నీ కూడాను బ్రహ్మవేత్తలు అన్నమాట, అందరూ కూడాను. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. శ్రుత్వాచ పరం సర్వే సమాయాంతి ద్విజాతిజ సర్వదేశేషు జాగచ్చను జయత్వా మహోదయం. వశిష్ఠ మహర్షి కుమారుడు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా వస్తారండి. ఆయన మాత్రం రారు. ఏమన్నా అన్నాడా? అన్నాడు. ఏమన్నాడు చెప్పు. క్షత్రియో యాజకో యస్య, చేయించేది క్షత్రియుడా? చేయటం అంటూ క్షత్రియుడికి ఉండొచ్చు, కానీ చేయించటం అనేటటువంటిది క్షత్రియుడికి అధర్మం కదా. అసలు అది బ్రాహ్మడి ధర్మం కదా. ఓహో, యజ్ఞం చేయించే ఆయన ఆర్తిజ్యంలో ప్రధానమైనటువంటి వాడుగా క్షత్రియుడు ఉన్నాడా? బాగుంది, మంచి యజ్ఞమే. యస్య చండాల విశేషత, చేసేవాడు చండాలుడా? బాగుంది. ఆ యజ్ఞంలోకి భోక్తలుగా దేవతలు వస్తారా? పిలిచినా కూడా మంత్రాలతో వాళ్ళు వచ్చి హవిస్సులు తీసుకుంటారా? జరిగేదేనా ఇది అన్నట్టు. బ్రాహ్మణ వా మహాత్మాన త్యక్తాఖండాల భోజనం, వచ్చినటువంటి మహాత్ములు జయించేవాళ్ళు ఆ చండాల భోజనం చేస్తారా వాళ్ళు? కథం స్వర్గం గమిష్యంతే విశ్వామిత్రేణ పాలితా, వీళ్ళందరికీ స్వర్గలోకాలు వస్తాయి అలా చేస్తే? మహర్షులైనా అని ఇలా మాట్లాడారు. వచన నైష్ఠుర్యం ఊచు సంరక్తలోచన. ఆయన కుమారుడు ఇలా కోపగిస్తూ ఇలా మాట్లాడారు. ఆ మాటలన్నీ విన్నాడు. ఈ మాటలన్నీ ఏ దూషయంతి దుష్టం మాం తపోగ్రం సమాస్థితం, నన్ను వాడు నిందిస్తారా? నేను చేసేది తప్పంటారా అని కోపావేశంలో ఉన్నాడు విశ్వామిత్ర మహర్షి. వెంటనే శపించాడు, భస్మైపోగాక వీళ్ళందరూ అన్నట్టు. బూడిదైపోవటమే ఇంక తిక్కులేదు. భస్మీభూత దురాత్మానో భవిష్యంతిన సంశయ అజితే పాలపాశయ నీతా వైవస్వతక్షయం. అందరూ నరకలోకంలోకి వెళ్ళిపోవాల్సింది, యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళిపోవాల్సింది వీళ్ళందరూ అన్నాడండి. అందరూ కూడాను శ్వమాంస నియతాహార, కుక్క మాంసం తింటూ దయలేకుండా విరూపాకారాల్లో పిచ్చిగా పెరుగుతారు. మహోదయేశ్వరాజ ఋషేత్తమ్మాం అదూష్యం హ్యదూషేతు. ఆయన కుమారుల్లో మహోదయ ఒకడున్నట్ట, మహోదయుడు. అతను నన్ను అనవసరంగా దూషిస్తాడా? నిషాదుడైపోవుగాక అని శాపం పెట్టాడు. అరే ప్రాణాతిపాతంతో నిర్ణక్రోశతాంగత దీర్ఘకాలం మమ క్రోధాత్ దుర్గతిం వర్తయిష్యతి. అనేక వేల సంవత్సరాల దుర్గతిలో ఉండిపోగాక అన్నాడు. ఈ మాటలన్నీ మీరు చెప్పిన తర్వాత తపోబలహతాన్ కృత్వా వాసిష్ఠాన్ సంబోధయాన్ ఋషిమధ్యే మహాతేజ విశ్వామిత్రోభ్యభాషత. అరే ఈ రకంగా అంతమందిలో మహర్షులందరూ వచ్చారు. అందరికీ అర్థమైపోయింది, త్రిశంకు యజ్ఞం చేయడం చండాలుడు, వాటి చేత యజ్ఞం చేయించాలి. ఈయనేమో చేయించే వాళ్ళల్లో ఈయన విశ్వామిత్ర మహర్షి, ఇక్ష్వాకు దాయాదుడు త్రిశంకువు, ఇతను శరణు వేడాడు. అయం ఇక్ష్వాకు రాధశ్చ త్రిశంకురుది విశ్రుత. సశరీర ప్రాప్తికి సంకల్పం, సశరీర ప్రాప్తి సంకల్పం. ఏమిటిది? యథాయం సుశరీరే స్వర్గలోకం గమిష్యతి తథా నిర్వర్తితాం యజ్ఞం భవద్భిష్టమయా సహా. నేను కూడా కూర్చుని యజ్ఞంలో పాల్గొంటున్నా, మీరు కూడా కూర్చోండి. ఇతను సశరీర స్వర్గం చూస్తుండగా స్వర్గలోకంలో వెళ్ళిపోవాలి. దానికి తగినటువంటి విధానాన్ని ఆలోచించి అందరూ కూడా ప్రయత్నాలు చేయండి అని అన్నాడండి. అంటే వాళ్ళందరూ విన్నారు. కాదంటే మన్ని కూడా శాపం పెడతాడురా, మేము ఏమైపోతామో తెలియదు, దిక్కు లేకుండా పోతాం. అగ్నికల్పోహి భగవాన్ శాపం దాసి రోహిత
అగ్నిలాగా వెలుగుతున్నాడు. అసలు ఆ మనిషిలో పడిపోయినామంటే మాడిపోతాం మనం. కాబట్టి సరే మనం ఆయన ఎలా అనుకుంటే అలా చేయిందని చూద్దాం అని ఆ రకం కూడా దిగారండి. యాజకశ్చ మహా తేజ విశ్వామిత్రో భవత్కృతు, చేయించేటటువంటి వాడు విశ్వామిత్ర మహారాజు. ఆయన రాజర్షి అయినాడు కానీ ఇంకా బ్రాహ్మడు కాలేదు. ఆ బ్రాహ్మడికి చేయించే అధికారం ఆర్తిజ్యం ఎలా ఉంటుందండి? బ్రాహ్మణానాం ఆర్తిజ్యం వా క్షత్రియాణం ఆర్తిజ్యం వా, ధర్మశాస్త్రం ఏమని చెబుతోంది తెలియదు. ఋతుజశ్చ అనుపూర్వేణ మంత్రకోవిదా చక్రుకర్మాణి, అందరూ కూడా చేయిస్తున్నారు. క్రమంగా జరుగుతుంది. దేవతల్ని పిలుస్తున్నారు, రావాలి దేవతలు, రావటం లేదు వాళ్ళు. నాభ్యగచ్చంత దాహూత భాగార్థం సర్వదేవత ఏ హిదేంద్రాగచ్చ హరిగచ్చ మేధాస్కందన్నయార కౌశక బ్రాహ్మణ గౌతమ బ్రువాణ. ఏడి దేవేంద్రుడు కనబడ్డే లేదు. తత క్రోధ సభ విశ్వకోపం పెరిగిపోతోంది విశ్వామిత్ర మహర్షికి. శ్రవముద్యమ్య సక్రోధం త్రిశంకుమిదం ప్రవేదు. శ్రవం తీసుకున్నాడు, ఇట్లా కోపావేశంతో మాట్లాడుతున్నాడు. అద్యమే తపసో వీర్యం స్వార్జితస్య నరేశ్వర. త్రిశంకో, నా తపస్సు ఏమిటో, నా ప్రభావం ఏమిటో ఇప్పుడు చూసుకోమన్నాడు. ఏషత్వాం సశరీరేణయామి స్వర్గమోజస, నువ్వు స్వర్గలోక స్వర్గం గచ్చా అన్నాడంతా. ఓ నాయ, ఆ వాక్కు వ్యర్థం కావడానికి వీల్లేదుగా. అక్కడి నుంచి దుష్ప్రాపం సశరీరేణ దివం గచ్చ నరాధిప. ఎవ్వరూ కూడా ఇంతవరకు ఈ శరీరంతో స్వర్గం వెళ్ళిన వాడు లేరు, నువ్వు వెళ్ళు. సార్జితం కించిదప్యస్తే మయా తపసఫలం, నా తపఫలం అంటూ ఉందంటే నువ్వు వెళ్తావు, స్వర్గలోకంలో ఉండు అన్నాడండి. సరే, అందరూ చూస్తుంటుండగానే స్వర్గలోకంలోకి వెళ్ళిపోతున్నాడు. దేవలోకగతం దృష్ట్యా అతిశంకం పాకశాసనం. ఈ విషయం అప్పుడే స్వర్గలోకంలోకి వెళ్ళిపోయింది వార్తలు. ఎప్పుడో పిలిచారు, మంత్రప్రభావం చేత వాళ్ళు రావాలి, రావట్లేదు వాళ్ళు, వాళ్ళకి తెలుసు. అప్పుడు దేవేంద్రుడు దేవతలందరితో మాట్లాడుతూ, వాడెవడో చండాలుడు, జయించేవాడేమో క్షత్రియుడిట, ఆయన సశరీర స్వర్గ ప్రాప్తిట, వాడు మన లోపల రావటం ఏంటిరా స్వర్గలోకంలోకి, కాబట్టి వీడిని నిరాకరించాలి అని అప్పటికప్పుడు అందరూ కూడా నిర్ణయించుకున్నారు. త్రిశంకో గచ్చ భూయం స్వం. త్రిశంకో, నువ్వు వెళ్ళిపో, స్వర్గలోకంలోకి రామోక. తన్నాసి స్వర్గకృతాలయ, మా స్వర్గలోకంలో నువ్వు అడుగు పెట్టడానికి పనికిరావు. గురుశాపహత, వశిష్ఠ మహర్షి శాపం అది. గురుశాపహతుడైన వాడు ఏ లోకంలోనూ ఎక్కడా కూడా ఉండడు, కాబట్టి నువ్వు పనికిరావు. మూఢ పత భూమిం అవాక్షరాహ, తల్ల కిందపై తలకాయ కింద పడి అవాంతంగా నువ్వు భూలోకంలో పడిపోవన్నమాట మహర్షి. ఆయన దేవేంద్రుడు అన్నాడు అన్నమాట, త్రిలోకాధీశ్వరుడు. ఆయన చెప్పాడు. ఏమముక్తో మహేంద్రేణ త్రిశంకు అపతనృప. ఠామును పడిపోతున్నాడు, తల్ల కిందగా పడిపోతున్నాడు. వెళ్ళేటప్పుడు వెళ్ళాడు. విశ్వామిత్ర మహర్షి ఏమో నువ్వు గచ్చా అంటాడు, ఆయనేమో తొంత గచ్చా అని ఆయన అంటాడు. ఏం గచ్చో తెలియదు, ఏడో తెలియట్లేదు. ఇదేం భాగం అర్థం కావటం నాకు. కాబట్టి విక్రోశమాస్త్రాహీది విశ్వామిత్రం తపోధనం. విశ్వామిత్ర మహర్షి అనుగ్రహించు, పడిపోతున్నానంటూ మొరపెట్టుకుంటున్నాడు పైనుండి. తత్సుత్తావతినంతస్స క్రోశమానస్స కౌశిక రోషమాహర తీవ్రం తిష్ట ఆగు, నువ్వు మధ్యలో ఆగమన్నాడు. ఆయనేమో పో అంటాడు, ఈయనేమో రావద్దంటాడు, పైగా మధ్యలో ఆగిపోమంటాడు. ఏమిటిది? ఋషి మధ్య తేజస్వి ప్రజాపతి దివాకర. ఈ మహర్షులంతా ఈ సినిమా చూస్తున్నారు, మామూలుగా లేదు ఈ సినిమా. ప్రజాపతి మళ్ళీ అపర స్వర్గకర్త, సృష్టికర్తలాగా ఉన్నాడు విశ్వామిత్ర మహర్షి. పూర్ణాయుడు సుజన్ దక్షిణ మార్గస్థాన్ సప్తర్షిన పరానపి చూసుకోమన్నాడు. నువ్వు వాళ్ళందరూ ఉత్తర పక్కన ఉంటారు సప్తర్షులు, వాళ్ళందరూ కూడాను. ఇటు పక్కన దక్షిణ పక్క ఖాళీగా ఉంది. నేను సప్తర్షులను సృష్టిస్తున్నాను నేను ఇప్పుడు ఇక్కడ. అరే, నక్షత్రమాలను సృష్టిస్తున్నా అని నక్షత్రమా రామసుజత్ క్రోధమూర్ఛిత దక్షిణాందిశమాస్థాయ మధ్య మహాయశా సృష్వా నక్షత్రవంశం. నక్షత్రాలను తయారైన ఇటు పక్కన క్రోధేన కలుషీకృత అన్యమింద్రం కరిష్యామి. ఇంద్రుడు ఇంకో కొత్త ఇంద్రుడిని సృష్టిస్తా. స్వర్గం కరిష్యామి, కల్పవృక్షం కరిష్యామి, కామధేవం కరిష్యామి. ఇది ఎక్కడ బాబు?
అన్యమింద్రం కరిష్యామి లోకోవాప్యతింద్రిగా, లేకపోతే అసలు ఆ లోకంలో ఇంద్రుడు లేకుండా పోతాడు, లేకపోతే ఈ లోకంలో ప్రత్యేకంగా ఇతనే ఇంద్రుడిగా కూర్చోబెడతా. దైవతాన్యపితాం కృష్ణం సముపచక్రమే, కొత్త దేవతలందరూ తయారైపోతారు ఇక్కడ. పరమసంప్రాంత సర్షంగా సుధారణ విశ్వామిత్రం మహాత్మానం భుజుస్సార్ నయముచ. ఆయనతో మాట్లాడదామంటే భయం వేస్తోంది. వీళ్ళందరూ మహర్షులే, ఏమంటాడో తెలియదు, అర్థం కావటం లేదు. బాబు అయం రాజా మహాభాగ గురుశాప పరీక్షత మహాప్రభో. విశ్వామిత్ర మహర్షి వీడు గురుశాపహతుడయ్యా, వీడిని నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావయ్యా. దానికంటే ప్రపంచంలో ఘోరాతి ఘోరమైన తప్పేం లేదయ్యా. అనవసరంగా ఎందుకు స్వర్గలోకంలోకి పంపిస్తావు వీడు నువ్వు. సశరీరో దివం జాతం నార్హత్యవిత పోధన. సశరీరంతో స్వర్గలోకం వెళ్ళటానికి వీడు పనికి రాడు. దేశాంతదేశం చుత్తా దేవానా మునిపొంగవ అబ్రవీతూసు మహద్వాక్యం కౌశిక సర్వదేవత. సరే, మరి దేవతలందరూ కూడా అన్నారు, మహర్షి నువ్వు అనవసరంగా ఈ దీంట్లో నువ్వు పూనుకున్నావు. అతను మొదటి నుంచి నేను గురుశాపహతుడిని, చండాలత్వాన్ని పొందాను అని చెప్తున్నాడు. అయినా కూడా తమరు ఎందుకు ఇదంతా చేస్తున్నారు, అతను స్వర్గలోకంలోకి అధిష్ఠించడానికి పనికిరాడు అని దేవతలు చెప్పారు. మరి నీ స్వర్గలోకంలోకి వెళ్ళమని నేను ప్రతిజ్ఞ చేశాను కదా, దానికి ఏమంటారు నన్ను అన్నాడు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి, నువ్వు ఎందుకు ప్రతిజ్ఞ చేశావో మమ్మల్ని అడిగి చేశావా? వాడు గురువుని అడిగకుండానే వాడు ఎలాగ సంకల్పం చేశాడు, నువ్వు కూడా అట్లాగే చేసావు. మేమేం చేయమయ్యా, అది శాస్త్రం ఆలోచించుకోకర్లేదా? తెలీలా? సశరీరస్థ భద్రం వా సుశంకో రసభూపతే ఆరోహణం ప్రతిజ్ఞాయా నానృతం కర్తుముత్సహే. ఇతను నేను స్వర్గలోకానికి పంపిస్తాను అని ప్రతిజ్ఞ చేశాను. అబద్ధం ఆడటానికి వీల్లేదు, అతను స్వర్గలోకంలోకి వెళ్ళి తీరవలసిందే అన్నాడు ఈయన. వాళ్ళు రావడానికి వీల్లేదు అని వాళ్ళు అన్నారు. ఏం చేయాలో తెలియదు. అప్పుడు నక్షత్రాలను సృష్టిస్తున్న దక్షిణ పక్కగా అన్నీ కూడాను యావల్లో కాధరిష్యంతి తిష్టంచేతాని సర్వశ. ఇవన్నీ కూడాను ఎన్ని లోకాలు ఉంటాయో అంతవరకు కూడాను ఈ నక్షత్రాలు ఈ పక్కన అవన్నీ కూడా గ్రహాలు అన్నీ కూడాను ఉంటాయి. అలాంటి ఒక కొత్తది సృష్టి చేస్తున్నాను నేను ఇప్పుడు. అది విశ్వామిత్ర సృష్టి అంటారు దీన్ని. నక్షత్రానికి మనుష్య అవాక్షర హతశంకు. నువ్వు అక్కడ దానికి అధిపతిగా ఎక్కడే ఉండిపోమన్నాడు అంతే. ఆయన వాడి కింద పట్టడానికి భూలోకంలో ఉండటానికి వీల్లేదు, స్వర్గలోకంలోకి ఉండటానికి వీల్లేదు. ఈయన కల్పించినటువంటి స్వర్గలోకం కొత్తగా సృష్టించాడు, దాంట్లో ఉండాలి. ఎలా ఉంటాడో తెలుసా? తల్లకిందులుగా ఉంటాడు. అంతేగాని మామూలుగా ఉండటానికి వీల్లేదు. ఎందుకని గురుశాపహతుడు వాడు అలా ఉండవలసిందే. కాబట్టి అవాక్షరా స్పృశంకుష్ట తిష్టత్వం అమరసన్నిభ. దేవతాలోకంలో దేవేంద్రులాగా నువ్వు ఉండు, కానీ వశిష్ఠ మహర్షి శాపాన్ని కాదనటానికి లేదు కదా, తల్లకిందులుగా ఉండు. అనుయాస్యంత వేతేన తాని జ్యోతింశ నృపసత్తమం. నిన్ను అనుసరిస్తూ ఉంటాయి నక్షత్రాలన్నీ కూడాను, గ్రహాలు నక్షత్రాలు అన్నీ కూడాను. సరే, చేసేదేం లేదు కదా. మహాత్ములందరూ చూశారు. యథాప్రకారంగా ఆయన అట్లాగే ఉండిపోయినాడు. ఈయన విరమించుకున్నాడు, చూసుకున్నాడు. అరే అరే అరే, చాలా తపస్సు ఖర్చు అయిపోయిందిరా. ఈ దిక్కును చేసిన తపస్సు అంతా కూడా ఖర్చు అయిపోయింది. ఇంకో దిక్కు పెడతానన్నారు మళ్ళీ. మానేటట్లేడు ఈయన. అది పరిస్థితి. రామా, వింటున్నావు కదా, శతానందులు వారు చెప్తున్నారు. విశ్వామిత్ర మహర్షి అంటే అదిగో అట్లా ఉంటాడు. స్వస్తి.